గాని ఇంపోర్ట్ అండ్ ఎక్స్‌పోర్ట్ లైసెన్స్, అదేవిధంగా సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ అండ్ మన కంపెనీ అందించేటటువంటి ఉత్పత్తులన్నీ కూడా హెల్త్ సంబంధించినటువంటివి. కాబట్టి ఇది ఫుడ్, దీనివల్ల ఎటువంటి హాని జరగదు అని జెప్పి భారత ప్రభుత్వం వారిచ్చినటువంటి ఫసై సర్టిఫికేట్. ఫసై అంటే ఫుడ్ అండ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా వారిచ్చినటువంటి సర్టిఫికేట్ అండి. మన కంపెనీని భారతదేశంలో బాలన్ దామోదరం గారు నడిపిస్తా ఉన్నారండి. ఇక్కడ మీరు చూస్తా ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మన కంపెనీ యొక్క ప్రధాన కార్యాలయాలు. ఎక్సెప్ట్ ఇండియాలో మాత్రం తప్ప మిగతా అన్నీ కూడా ఓన్ బిల్డింగ్స్ అండి. అంతా కూడా ఓన్ బిల్డింగ్స్. 10,000 కోట్ల ఆస్తులు కలిగినటువంటి కంపెనీ. ఈ కంపెనీ ద్వారా బయట ఎక్కడా దొరకనటువంటి ప్రొడక్ట్‌లు, ఓన్లీ పేటెంట్ రైట్స్ కలిగినటువంటి ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు చూస్తా ఉన్నారు 3 కూడా. ఈ వీఆర్4 అనేది సర్వవ్యాధి నివారణ అండి. ఇది వీప్రోట్ అనేది వెయిట్ మేనేజ్మెంట్ ప్రొడక్ట్. అదేవిధంగా వీసీటీ. ఈ వీసీటీ అనేది గ్రీన్ టీ అండి. ఈ 3 ఉత్పత్తులు భారతదేశంలో ఉన్నాయి. ఈ ప్రొడక్ట్‌ల గురించి నేను ఎల్లుండి మంగళవారం రోజు నేను చెప్తాను. ఆ రోజు మీరు అటెండ్ అవ్వచ్చు. అన్ని ప్రొడక్ట్‌లు కూడా దయచేసి ఒక్క మాట మీకు చెప్పగలను. ఇవన్నీ కూడా సైంటిఫికల్లీ రీసెర్చ్ ఓరియెంటెడ్‌గా, అంటే డాక్టర్లు, సైంటిస్టులు కూడా ఇందులో దమ్ముంది. ఇది ఏ విధంగా బ్రెయిన్ మీద పనిచేస్తది, హార్ట్ మీద ఎట్లా పనిచేస్తది, వైటల్ ఆర్గాన్స్ మీద ఎట్లా పనిచేస్తది, ఈవెన్ క్యాన్సర్ మీద కూడా ఏ విధంగా పనిచేస్తదనేది కూడా మొత్తం మెడికల్ జర్నల్స్ ఉన్నాయి. మీరందరూ కూడా వాటిని చూడొచ్చు. అయితే ఇవాళ మనకి ఈ ప్రొడక్ట్‌లు వాడుకున్నటువంటి వాళ్ళు ముఖ్యంగా రెండోది, మొట్టమొదటి ప్రొడక్ట్ ఏమో మీ అందరికీ తెలుసు. సర్వవ్యాధి నివారణగా ఉంటది. క్యాన్సర్ నుంచి కాళ్ళ నొప్పుల వరకు ఒకటే ప్రొడక్ట్‌తో ఆరోగ్యాన్ని అందిస్తా ఉంది. ఇక రెండో ప్రొడక్ట్ ఏంటంటే వెయిట్ మేనేజ్మెంట్ ప్రొడక్ట్. అంటే బరువు తగ్గడానికి. మార్కెట్‌లో అనేక ప్రొడక్ట్‌లొచ్చాయి. కానీ ఏ ప్రొడక్ట్ కూడా మీరు గమనించినట్లయితే ఒకసారి బరువు తగ్గిన తర్వాత మళ్ళీ ఆటోమేటిక్‌గా బరువు పెరిగిపోతా ఉన్నారు. కానీ మన ప్రొడక్ట్ అలాంటిది కాదండి. ఎందుకంటే మీ మజిల్స్‌ని బిల్డ్ చేసి మీ మజిల్ మాస్ అనేది పెరుగుతది. ఎందుకంటే సైంటిఫికల్‌గా కూడా వాళ్ళు దాన్ని ప్రూవ్ చేశారు. వేరే ఇతర కంపెనీల్లో ప్రముఖంగా పనిచేసినటువంటి వాళ్ళే ఆ కంపెనీలో ఉన్నటువంటి ప్రొడక్ట్‌తో వెయిట్ లాస్ అయితారు. మళ్ళీ రీగెయిన్ అయితున్నారండి. మన దాంతో మజిల్ మాస్ పెరుగుతా ఉందని చెప్పి సర్టిఫై చేయడం జరిగింది. ఇక వాడుకొని తగ్గిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఉన్నారు. అయితే ఇవాళ మిమ్మల్ని అందరినీ నేను ఆహ్వానించింది ఏంటంటే, ఈ కంపెనీ ద్వారా కంపెనీనికి ఎందుకు చేయాలి? చేస్తే మనకొచ్చేటటువంటి లాభాలేంటి అని చెప్పడం కోసం మిమ్మల్ని అందరినీ పిలిపించడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు నేను ట్రావెల్‌లో ఉండడం వల్ల సరైనటువంటి విధానంగా నేను మీకు చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి, ముఖ్యంగా మీకు డైరెక్ట్‌గా నేను ప్లాన్‌లోకి వస్తా ఉన్నాను. ఎందుకు ఈ కంపెనీని చేయాలి? ఫస్ట్ మీరు ఆలోచించండి. బయట మీరు ఎన్నో కంపెనీల్లో మీరు పనిచేస్తుంటారు. ఎవ్రీ మంత్ ఎంతో కొంత కొనాలి బయట కంపెనీల్లో. ఇక్కడ వన్ టైమ్ పర్చేజ్, లైఫ్ లాంగ్ మెంబర్. సో ఒకసారి కొంటే చాలు, లైఫ్ లాంగ్ మీరు మెంబర్‌గా ఉంటారు. ఆ కొన్నప్పుడు మీకు ప్రొడక్ట్ వస్తది. దాన్ని మీరు వాడుకోవచ్చు లేదా ఇతరులకు ఇచ్చేయొచ్చు. రెండోదేంటంటే సైడ్ వాల్యూమ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. మీరు ఎనీ యూనిలెవెల్ ప్లాన్‌లో మీరు పనిచేస్తే ప్రతి నెల మీకు ఒక లైన్‌లో నుంచి 1,00,00,000 గాని, 10,00,00,000 వ్యాపారం జరిగినా దానికి కమిషన్ అనేది ఇవ్వరు. మీరు సైడ్ వాల్యూమ్ 60,000 70,000 ఇస్తారు. అది చేసే తీరాలి. కానీ ఇక్కడ అటువంటి బాధ లేదు. మీ డౌన్‌లో బిజినెస్ జరిగితే మీకు డబ్బులనేది వస్తాయి. సో సైడ్ వాల్యూమ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. వన్ టైమ్ పర్చేజ్. అంతకన్నా మించి ఏంటంటే ఈ బిజినెస్‌లో మీరు ప్రొడక్ట్ అనేది ఇంకెవ్వడికి అసలు పోటీయే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక అలోవెరా తీసుకున్నారనుకోండి. ఆ అలోవెరా 100 కంపెనీల్లో ఉంది. మన కంపెనీలో ఉన్నటువంటి బ్లాక్ జింజర్. మన కంపెనీ యొక్క ప్రధాన ప్రొడక్ట్ ఏందని చెప్పాను? బ్లాక్ జింజర్ అంటే నల్ల అల్లం. ఈ నల్ల అల్లంతో తయారైనటువంటి మన ప్రొడక్ట్ మార్కెట్‌లో ఏ ఇతర కంపెనీలు అమ్మవండి. సో అందువల్ల
మోనోపలి. ఒక భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఏ ఇతర కంపెనీలు కూడా నల్ల అల్లం యొక్క సారాన్ని అమ్మట్లేదు. కాబట్టి మనం అందరం గూడా అదృష్టవంతులమే. ఈ ప్రొడక్ట్ ఉండడం వల్ల ఎక్కడ పోటీ లేదు. అందుకని మనందరం ఈజీగా సక్సెస్ అవ్వచ్చు. ఎవ్రీ మంత్ కొనాల్సిన పని లేదు. రీపర్చేజ్ లేదు. వన్ టైమ్ పర్చేజ్ చేస్తే లైఫ్ లాంగ్ మీరు మెంబర్‌గా ఉంటారు. దాంతో పాటు ఈ కంపెనీలో ఉన్నటువంటి యూనిక్ ప్రొడక్ట్ బ్లాక్ జింజర్ అనేది ఇతరులెవ్వరు గూడా ఇవ్వట్లేదు కాబట్టి కాంపిటీషన్ లేదు. ప్రొడక్ట్ మాట్లాడుతది. అదే విధంగా ఇంకో మాట మీ అందరికి నేను చెప్పాలి. కంపెనీ 10,000 కోట్ల ఆస్తులు కలిగినటువంటి కంపెనీ. చిన్న కంపెనీ కాదు. ఇంటర్నేషనల్ కంపెనీ. ఇప్పటికే 10 దేశాల్లో సక్సెస్‌ఫుల్‌గా బిజినెస్‌ని నడుపుతా ఉంది. మొన్నటి వరకు 9 దేశాల్లో ఉండేది. ఇప్పుడు మనం ఫిలిప్పైన్స్‌లో అడుగుపెట్టడం వల్ల టోటల్‌గా 10 దేశాల్లో సక్సెస్‌ఫుల్‌గా బిజినెస్‌ని నడిపిస్తా ఉంది. మరి ఇప్పటి వరకు ఎంతమందిని కోటీశ్వరులను చేసింది? ఎంతమంది డబ్బులు సంపాదించుకోగలిగారు అని మనం చూస్తే ఏకంగా వందల మంది మల్టీ మిలియనర్‌లు అయ్యారు. వేల మంది లక్షాధికారులుగా ఉన్నారు ఇవాళ. రూ. 1, రూ. 2 కాదు సార్. ఏకంగా 800 కోట్ల ప్రజలకి కమిషన్ రూపంలో ఇచ్చారు. నజరానాలు నేను మాట్లాడట్లేదు. అంటే నజరానాలంటే కార్ ఫండ్, హౌస్ ఫండ్ కాకుండా మిగతా ఉన్నటువంటి ఈ కంపెనీ 5 ఆదాయాలు ఇస్తే అందులో 4 మాట నేను మాట్లాడుతున్నా. 800 కోట్లు మీకు, నాకు అంటే మనలాంటి వాళ్ళకు పంచినటువంటి సంస్థ. మరి దీనివల్ల ఇక్కడ మీరు గమనిస్తే ఏంటి అసలు వోల్ట్ అంతా మనం ఎట్లా సక్సెస్ అవుతాం? ఈ బిజినెస్ విధానం ఏంటి అని మనం ఒకసారి చూస్తే ఇది నెట్ కామర్స్ బిజినెస్. అంటే నెట్వర్క్ మార్కెటింగ్‌ని ఈ కామర్స్‌తో జతగలిపినటువంటి వ్యాపారం. ఎందుకు నెట్వర్క్ మార్కెటింగ్‌ని ఈ కామర్స్‌తో కలపాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అనంటే, ఇవాళ ప్రపంచంలో వేగంగా నడుస్తున్నటువంటి విధానం ఏంది అంటే ఆన్‌లైన్ బిజినెస్. ఒక వెబ్‌సైట్ గాని లేదా యాప్ గాని ప్రపంచాన్ని శాసిస్తా ఉన్నాయి. ఉదాహరణకి మనకి ఫ్లిప్‌కార్ట్ కావచ్చు, అమెజాన్ కావచ్చు. ఇవన్నీ మన కళ్ళ ముందరే పుట్టాయి. కానీ మీ ఇంట్లో తయారయ్యేది లేదా మీ పక్కింట్లో తయారయ్యేదాన్ని ప్రపంచంలో ఏ మూలకన పంపిస్తున్నాయి. మరి ప్రపంచవ్యాప్తంగా తయారయ్యేటటువంటి ఏది కూడా మన ఇంటికి వచ్చేస్తా ఉంది. దాని పవర్ ఏంటంటే ఆన్‌లైన్ బిజినెస్. అందుకనే దాన్ని అడాప్ట్ చేసుకున్నారు. సో, నెట్వర్క్ మార్కెటింగ్‌ని ఈ కామర్స్‌తో జతగలిపి నెట్ కామర్స్ విధానాన్ని తీసుకొచ్చారు. ఇక అదే విధంగా ఈ బిజినెస్ ఈరోజు భారతదేశంలోనే చాలా వేగంగా న్యూ మెగా ట్రెండ్‌గా దూసుకెళ్తా ఉంది. ఆన్‌లైన్ షాపింగ్ ఉంటుంది. అంటే మనకి యాప్ ఉంటది. ఆ యాప్‌లో మనం మీరు కొనడం గాని, మీకొచ్చే కమిషన్ గాని ఎవ్రీథింగ్ యాప్ ద్వారా జరుగుతుంది. ఇక్కడ డెలివరీ సిస్టమ్ అనేది చాలా ఫాస్ట్‌గా ఉంటుందండి. మీరు ఇవాళ బుక్ చేస్తే 3-4 వర్కింగ్ డేస్‌లో ఆ ప్రొడక్ట్ అనేది మీ ఇంటికి రావడం జరుగుతుంది. వితౌట్ పేయింగ్ ఎనీ ఎక్స్‌ట్రా అమౌంట్. అదే విధంగా డైలీ కాలిక్యులేషన్స్ ఉంటుంది. ఏ ఏ రోజుకి ఆ రోజు మీకు లెక్క చేసి మీకు రావాల్సినటువంటి డబ్బుని మీకు అందించడం జరుగుతుంది. డైలీ విత్‌డ్రావల్. సో, అదే విధంగా పేమెంట్ గేట్‌వే సిస్టమ్ ఉండడం వల్ల మనం నంబర్ 1గా ముందుకెళ్తాం. అయితే మన కంపెనీ ఇచ్చేటటువంటి ఆదాయాలెన్ని అంటే 5 రకాల ఆదాయాలు ఇస్తారు. మిత్రులారా ఒకటి గుర్తుపెట్టుకోండి. మన కంపెనీ 5 రకాల ఆదాయాలు ఇస్తుందని నేను చెప్పాను. ఇందులో ఈ రోజు జాయిన్ అయిన వ్యక్తి కూడా ఎలాంటి కండిషన్ లేకుండా 4 రకాల ఆదాయాలకు ఎలిజిబుల్‌గా ఉంటారు. మిగతా ఇతర కంపెనీల్లో మేము 12 రకాల ఆదాయాలు ఇస్తాం, 20 రకాల ఆదాయాలు ఇస్తాం అని చెప్తారు. ప్రతి దానికి ఒక కండిషన్ పెట్టిస్తాం. ఇక్కడ అలా లేకుండా ట్రాన్స్‌పరెంట్‌గా మేము 5 రకాల ఆదాయాలు ఇస్తాం. అందులో 4 రకాలు ఎలాంటి కండిషన్ లేకుండా ఇమ్మీడియేట్‌గా ఇవ్వడానికి సరే. ఈ రోజు జాయిన్ అయిన వ్యక్తి కూడా యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ 4 ఇన్‌కమ్స్.
మరి ఒక్క దానికి ఏంటి అంటే అది కూడా చిన్న కండిషన్. అది ఎవరైనా చేయగలిగేది పెట్టారు. రైట్. మీరందరూ కూడా ఎంతో మంది ఎన్నో నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలు మీరు చేశారు. అయితే అందులో మీరు గమనించినట్లయితే దానికి దీనికి ఉన్నటువంటి తేడా చాలా విషయాలను మనం ఈజీగా గుర్తుపట్టొచ్చు. మీరు ఒక లెవెల్‌లో జాయిన్ అయితే మీకన్నా పై లెవెల్‌లో జాయిన్ అయినటువంటి వ్యక్తుల నుంచి డబ్బులు రావు. కానీ ఇక్కడొస్తది. ఇక్కడ చూడండి బేసిక్ ప్యాకేజ్. మీరు ఇందులో జాయిన్ అయినప్పుడు ఇతర కంపెనీల్లో మిమ్మల్ని ఏమంటారు? డిస్ట్రిబ్యూటర్ గాని, అదేవిధంగా అసోసియేట్ అని గాని అంటారు. కానీ ఇక్కడ ఏజెంట్ అని అంటారు. మేబీ ఇతర కంపెనీల్లో ఉచితంగా మీ ఆధార్ కార్డ్‌తో ఐడీ వేయొచ్చు. ఇక్కడ ఫ్రీ ఐడీస్ ఉండవు. మీరు ఇందులో జాయిన్ అవ్వాలి. నలుగురికి ఆరోగ్యం ఇచ్చి రూ. 4 మీరు సంపాదించుకోవాలంటే ముందుగా మన కంపెనీ నేను ఫస్ట్‌లోనే చూపించాను. 3 రకాల ఉత్పత్తులనిస్తుంది. ఆ మూడింట్లో ఏదో ఒక రకాన్ని మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఐదర్ మీరు తీసుకుంటారా? లేదా ఒక పేషెంట్‌కి ఇప్పించి మీరు ఈ బిజినెస్‌లోకి వస్తారా అనేది మీ ఇష్టం. మేము ఒకవేళ నిజంగా మీరు ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే మీరు తీసుకొచ్చినటువంటి క్లయింట్‌ని కన్విన్స్ చేసి వారికి ప్రొడక్ట్ పంపిద్దాం. మీకు ఐడీ ఎయడానికి మేము సహకరిస్తాం. నేనే కాదు నా టీమ్ అంతా కూడా సహకరిస్తది. మై డియర్ లీడర్స్ రెఫరల్ కమిషన్. రెఫరల్ కమిషన్ అనేది ఏంటి? మన రెఫరల్ కమిషన్‌ను మీరు జాయిన్ అయిన తర్వాత మొట్టమొదటిసారి మీరు జాయిన్ అయినప్పుడు మీకు ఏం రాదు. మిమ్మల్ని ఎవరైతే జాయిన్ చేయించారో ఆ వ్యక్తికి మీరు ఏ ప్యాకేజ్ కొంటే అంత కమిషన్ అనేది రావడం జరుగుతుంది. ఓకే. మీరు జాయిన్ అయ్యారు. నాకు మీరు చెప్పారు. జయశ్రీరెడ్డి గారు మీ ఇంట్లో మీ ఫాదర్‌కి డయాబెటిస్ ఉంది కదండీ! మరి మలేషియా నుంచి వచ్చినటువంటి నల్ల అల్లం క్యాప్సూల్ ద్వారా డయాబెటిస్ నుంచి బయటపడొచ్చు. 2 రకాల రీసెర్చ్ పేపర్‌లున్నాయి. మీరు తీసుకోండి అని నాకు చెప్పారు. నేను దాన్ని చూసిన తర్వాత ఓకే. వై డోంట్ వి ట్రై అని చెప్పి మా ఫాదర్‌కి నేను ఒక్క సెట్ తీసుకున్నాను. ఏవండీ? బేసిక్ ప్యాకేజ్ తీసుకున్నాను. బేసిక్ అంటే ఏం లేదు. రూ. 12,960 పెట్టి 6 వీఆర్4 బాటిల్‌ను కొన్నాను. ఎన్ని కొన్నాను? 6. ఇలా నేను కొన్నప్పుడు మీరు నాకు చెప్పినందుకు గాను కమిషను కంపెనీ ఏం చేస్తదంటే 2,000 మీకిస్తది. నేను 6 బాటిల్ కొంటే 2,000. అలా కాకుండా మా అమ్మకి మోకాళ్ళ నొప్పులున్నాయి. మా ఫాదర్‌కి డయాబెటిస్ ఉంది. నేను 2 సెట్లు కొన్నాననుకోండి. అంటే 12 బాటిల్ కొంటే 4,000 మీకు ఇమ్మీడియేట్‌గా మీ అకౌంట్‌లోకొస్తది. ఒకవేళ నేను ఆర్ఎంపీ డాక్టరో లేకపోతే ఏదైనా మెడికల్ షాపో ఉంటే లేదా ఆయుర్వేదిక్ షాప్ ఉంటే ఏకంగా 6 ప్యాకేజీలు కొంటాను. 6 సెట్స్. 6 సెట్స్ అంటే ఎంతండి? రూ. 12,000. అంటే ఎవ్రీ సెట్ రూ. 2,000. ఒకవేళ మనం 10 సెట్లు కొనిపిస్తే 20,000. ఇప్పుడు మీరు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే రెఫరల్ కమిషన్ అనేది ఎలాంటి క్యాపింగ్ ఉండదు. మీరు ఒక్క రోజులో 100 మందికి ఈ ప్రొడక్ట్ ఇచ్చి 2,00,000 తీసుకోవచ్చు. లేదు ఏకంగా 1000 మందికి మీరు అమ్మి 1000 మందికి అమ్మినప్పుడు 20,00,000 మీరు తీసుకోవచ్చు. 10,000 మందికి వన్ డేలో కూడా ఇచ్చి ఏకంగా 2,00,00,000 తీసుకోండి. దేర్ ఈస్ నో కట్ ఆఫ్. ఒకవేళ రూ. 12,960 నేను కట్టలేను అన్నటువంటి వ్యక్తులు కెన్ స్టార్ట్ విత్ స్టార్టర్ ప్యాక్. 3 బాటిల్‌తో కూడా మీ వ్యాపారాన్ని మీరు స్టార్ట్ చేయొచ్చు. 3 బాటిల్స్ మీరు కొన్నప్పుడు ఎప్పుడైతే 3 బాటిల్స్ అంటే స్టార్టర్ ప్యాక్ అంటారు. దీనికి కేవలం 2 రకాల ఆదాయాలు మాత్రమే వస్తాయి. దయచేసి గుర్తుపెట్టుకోండి. అందువల్ల ఈ స్టార్టర్ ప్యాక్ 3 బాటిల్‌తో కూడా మీరు వ్యాపారాన్ని ప్రారంభించొచ్చు. అంటే రూ. 6,500 అంటే 6,500తో మీరు ఐడీని స్టార్ట్ చేయొచ్చు. స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి తనేమో ఒక సింపుల్ స్టార్టర్ ప్యాక్‌తో వచ్చాడు. కానీ కింద నన్ను ఒప్పించి ఏకంగా నా దగ్గర 10 ప్యాకులు కొనిపించాడు. ఇప్పుడు వాడి ఇన్‌కమ్ ఏంటి? వాడొచ్చిందేమో స్టార్టర్ ప్యాక్‌తో వచ్చాడు. నన్నేమో ప్రీమియం ప్యాక్ 10 ప్యాకులతో కొనిపించాడు.
అప్పుడు తన కమిషన్ ఏమి మారదు. మన కంపెనీ ఎంత గొప్పదంటే, మీరు ఉన్న ప్యాకేజ్ కన్నా ఎక్కువ ప్యాకేజ్‌లో ఒక వ్యక్తిని మీరు తీసుకొస్తే, ఆ కమిషన్ ఇవ్వరు వేరే కంపెనీలకి. ఇక్కడ అలాంటిది ఉండదు. మీరు స్టార్టర్‌లో ఉండి, ఒక వ్యక్తిని 10 ప్యాకులు కొనిపిస్తే 20,000 డైరెక్ట్‌గా ఇచ్చేస్తారు. అంటే ప్రీమియంలో తెచ్చిన మీకన్నా హైయర్ ప్యాకేజ్‌లో తెచ్చినా కూడా కంపెనీ మీకు 2,000 ఇచ్చేస్తది. ఎంత బావుందండి? వేరే ఇతర కంపెనీలు ఇవి. మీ పిన్ లెవెల్ కన్నా ఎక్కువ వ్యక్తిని గాని, లేదా మీరున్న ప్యాకేజ్ కన్నా ఎక్కువ వ్యక్తులు మీరు తెచ్చినప్పుడు ఆ కమిషన్ ఇవ్వరు. కానీ ఇక్కడ అట్లుండదు. మీరు ఏ దానిలోనే ఉండండి. మీరు స్టా బేసిక్ ప్యాకేజ్‌లో ఉండండి, స్టార్టర్‌లో ఉండండి. మీ కమిషన్ ఎక్కడ తగ్గదు. దాని ప్రకారం మీకు వస్తుంది. 3 బాటిల్స్ కొంటే రూ. 1,000, 6 బాటిల్స్ కొనిపిస్తే 2,000, 12 బాటిల్స్ అయితే 4,000, 36 బాటిల్స్ అయితే 12,000, 60 బాటిల్స్ అయితే ఏకంగా 20,000. అది డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్. అది డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ అనేది మై డియర్ ఫ్రెండ్స్ ఎవ్రీ డే. ప్రతిరోజు మీకొచ్చేస్తది. మీరు విత్‌డ్రా చేసుకోవచ్చు, హ్యాపీగా తీసేసుకోవచ్చు. తర్వాత రీపర్చేజ్ ఇన్కమ్. రెండవది రీపర్చేజ్ అండి. మీరు ఎవరినైతే ఈ కంపెనీకి పరిచయం చేశారో, ఆ వ్యక్తులు ఫస్ట్ టైమ్ కొన్నప్పుడు మీకు 2,000 వచ్చింది. అది డైరెక్ట్ రెఫరల్ కింద. రెండోసారి మీరు ఎప్పుడు కొన్నా మీకు 2,000 చొప్పున తగ్గకుండా మీకొస్తది. వేరే ఇతర కంపెనీలు ఏం చేస్తాయంటే, ఫస్ట్ టైమ్ 2,000 ఇచ్చాం గదా! రీపర్చేజ్‌లో మీ కమిషన్ తగ్గిస్తది అని జెప్పి చూస్తారు. కానీ మన కంపెనీ అలా కాదు. మీరు రీపర్చేజ్ కింద ఏ వ్యక్తి కొన్నా, మీ ద్వారా వచ్చిన వ్యక్తులు మాత్రమే దయచేసి గుర్తుపెట్టుకోండి. కొన్న ప్రతిసారి 2,000 వస్తది. వారు 2 ప్యాకేజీలు కొంటే 4,000, 6 ప్యాకేజీలు కొంటే 12,000, 10 ప్యాకేజీలు రెండోసారి కొన్నప్పుడు 20,000. హౌ బ్యూటీ ఇట్ ఈస్ ఒకసారి ఆలోచించండి. ఇక తర్వాత అంటే ఈ 2 కూడా డైరెక్ట్ రెఫరల్ గాని, రీపర్చేజ్ గాని 2 మీకు 2,000 అనేది డైలీ పేమెంట్ కింద ఇచ్చేస్తాడు. ఇక మూడో ఇన్కమ్ ఏంటంటే గ్రూప్ సేల్ కమిషన్. మనందరం నెట్వర్క్ మార్కెటింగ్ ఇండియాకి ఎందుకొచ్చాము అంటే, మనలాంటి భావజాలం ఉన్నటువంటి వ్యక్తుల్ని మనం తయారు చేసుకోవడం కోసం వచ్చాం. గణేష్ డి డోంట్ స్క్రోల్ ఇట్. సో, మనలాంటి భావజాలం ఉన్నటువంటి వ్యక్తుల్ని మనం తయారు చేసుకోవడం ద్వారా, మనం కోటీశ్వరులు కావడానికి బాటలు వేసుకున్నాం. ఇక్కడ మన కోటీశ్వరులు కావాలంటే మనలాంటి వాళ్ళని మన టీమ్‌లోకి మనం తెచ్చుకోవాలి. ఇక్కడ మీరు గమనిస్తే మిమ్మల్ని ఇక్కడ 2 విధానాలున్నాయి. గ్రూప్ సేల్ కమిషన్ మూడో ఇన్కమ్ ఏంటంటే గ్రూప్ సేల్ కమిషన్. ఈ గ్రూప్ అంటే నథింగ్ బట్ టీమ్. మీరు మీ టీమ్‌ని పని చేయించడం ద్వారా, మీరు పని చేయకపోయినా మీ టీమ్ పని చేస్తే లేదా వాళ్ళ ద్వారా సేల్స్ వస్తే మీకు డబ్బులొస్తాయి. అది ఒక ఐడీతోనైనా మీ వ్యాపారం స్టార్ట్ చేసుకోవచ్చు. 3 ఐడీలతోనైనా మీ వ్యాపారాన్ని స్టార్ట్ చేసుకోవచ్చు. కంపెనీకి ఎలాంటి అబ్జెక్షన్ లేదు. మీరు ఒక్క ఐడీ వేస్తే ఇది మీరే అనుకుందాం. మీ ఎడమ పక్క ఇద్దరిని మీ ఎడమ పక్క ఒకరిని, కుడి పక్క ఒకరిని వేసుకోవచ్చు. అంటే ఒక లెఫ్ట్‌లో ఒక ఆర్గనైజేషన్, రైట్‌లో ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. అంతేగాని ఒకవేళ సి వచ్చాడు. సిని తీసుకుపోయి మళ్ళీ ఇంకొక లెగ్ ఓపెన్ చేయడానికి కుదరదు. అంటే ఆర్గనైజేషన్ అంటే మన మామూలు భాషలో చెప్పాలంటే లెగ్. సో, ఏ గ్రూప్ ఉంది, బి గ్రూప్ ఉంది. సి అనేవాడు వస్తే కొత్త లైన్ ఎయలేం. ఏకి సపోర్ట్ చేయాల్సిందే. అందుకే బ్యూటీ ఇక్కడ. ఎవరైనా 4 లైన్‌లే. జేసిరెడ్డి 4 లైన్‌లే నడపాల్సిందే. మీరైనా 4 లైన్‌లే నడపాలి. ఒకవేళ నేను ఒక ఐడీ యేసుకుంటే 2 లైన్‌లే నడపాలి. అప్పుడు ఏకి సపోర్ట్‌గా నేను ఎవరిని దించుతాను? సిని. మరి బికి సపోర్ట్‌గా డిని. అంతేగాని నేను డైరెక్ట్‌గా ఇంకొక కొత్త లైన్ ఎయడానికి కుదరదు ఇక్కడ. అందువల్ల లీడర్‌లకి సపోర్ట్ అనేది వస్తది. మీకు యూనిలెవెల్ ప్లాన్‌లో చూసుకుంటే ఒక కొత్తోడు మంచి లీడర్ అంటే వెంటనే కొత్త లెగ్ ఓపెన్ చేస్తారు. ఇక్కడ అట్లా లేదు. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఒక్క ఐడీతో వస్తే 2 లైన్‌లు నడిపించొచ్చు. అదేవిధంగా
మీరు ట్రైప్యాడ్‌తో వస్తే 4 లైన్‌లతో మీరు వ్యాపారం చేయొచ్చు. మరి ఒక్క ఐడీతో మీరు రావడం వల్ల వచ్చినటువంటి నష్టం ఏంటో నేనిప్పుడు మీకు చెప్తాను. ఏబీ మ్యాచ్ అయింది. 500 వచ్చింది. అంటే డైరెక్ట్ రిఫరల్ కింద 2000 నేను మాట్లాడట్లే. అది తీసేసుకున్నారు ఆల్రెడీ. ఇప్పుడు ఏబీ మ్యాచ్ అయితే లెఫ్ట్‌లో ఒక సేల్, రైట్‌లో ఒక సేల్ పడితే మీకు 500 వస్తది. అదే విధంగా ఏబీ మ్యాచ్ అయినందుకు 500, సీడీ మ్యాచ్ అయినందుకు మరో 500 అదనంగా మీకు రావడం జరిగింది. అంటే 2000 కాకుండా. అయితే ఇప్పుడు ఎంత మనకొచ్చింది? కేవలం 500 మాత్రమే వచ్చింది. మై డియర్ ఫ్రెండ్స్. మీరు గాని ట్రైప్యాడ్ వేసుకుంటే, నిజంగా మీరు బిజినెస్ చేయాలంటే ట్రైప్యాడ్ వేసుకోండి. ఐడీ నంబర్ మారదండి. మీ ఐడీ నంబర్ ఏదైతే ఇస్తారో అది ఒకటే ఇస్తారు. చివర్లో -1 అని వస్తది. మీ రెండో ఐడీకి -2 అని ఉంటది. మీ మూడో ఐడీకి -3 అని ఉంటది. ఒకటే నంబర్ మూడింటికి కూడా. ఈ రెండింటిని సబ్ అకౌంట్ అంటారు. ఇప్పుడు ఇందాక ఏ కింద సిని, బి కింద డిని ఏసారు. మీరు ట్రైప్యాడ్ ఉంటే అలా చేయకుండా సింపుల్‌గా మీ రెండో ఐడీ కింద ఏబీని, మీ మూడో ఐడీ కింద సీడీని వేయండి. మనం ఇందాక ఏబీసీడీ నలుగురిని తేవడం ద్వారా మీకు బైనరీ ఇన్‌కమ్ ద్వారా అంటే లెఫ్ట్ టు రైట్ మ్యాచింగ్ ద్వారా ఎంతొచ్చింది? కేవలం రూ. 1000 వచ్చింది. అంటే జతకు 500 పడింది. మరి ఇప్పుడు చూద్దాం. ఇలా ట్రైప్యాడ్ ఏసుకుంటే ఎంత లాభపడతారో చూద్దాం. మీరు చూడండి. మీరు పైనున్న ఐడీకి మీ మొట్టమొదటి ఐడీ టాప్ ఐడీకి చూడండి. ఎడమ పక్క ఏబీ ఉన్నారు. కుడి పక్క సీడీ ఉన్నారు. మీ ఇన్‌కమ్ ఎంతొచ్చింది? రూ. 1000 వచ్చింది. మరి మీ రెండో ఐడీకి ఎడమ పక్క ఏ మరియు బీవి ఉన్నారు. మరో 500 వచ్చింది. మరి మీ మూడో ఐడీకి సీడీ అనేది మ్యాచ్ అయింది. మరో 500 వచ్చింది. టోటల్‌గా ఎంత అయిందండి? 2000 రూపీస్ వచ్చింది. సార్ నేను మిమ్మల్ని అడుగుతున్నా. మీరు ఒక్క ఐడీ వేసుకున్నప్పుడు కేవలం లెఫ్ట్ రైట్ మ్యాచింగ్ 500 వచ్చింది. ఇప్పుడు మీరు కింద పైన 2 తీసుకోవడం ద్వారా మీ ఇన్‌కమ్ డబుల్ అయింది. ఇది డబుల్ బైనరీ సిస్టమ్ నాట్ సింగిల్ బైనరీ. సో కింద ఎంతైతే తీసుకున్నారో మీ రెండో ఐడీ 500 తీసుకుంది. మీ మూడో ఐడీ 500 తీసుకుంది. మీ పైన ఉన్న మెయిన్ ఐడీ 1000 రూపీస్ తీసుకుంది. కాబట్టి చాయిస్ ఈజ్ యువర్స్. మీరు ట్రైప్యాడ్ వేసుకొని చేయడం ద్వారా జతకు రూ. 1000 గిట్టుబాటు అవుతుంది. సింగిల్ ఐడీ వేసుకుంటే కేవలం 500 వస్తుంది. మీ ఇష్టం. చాయిస్ ఈజ్ యువర్స్. ఇలా మీరు వేసుకొని చేయగలిగితే మై డియర్ ఫ్రెండ్స్ బాలకృష్ణారెడ్డి గారు మ్యాచింగ్ ఇన్‌కమ్ ఎన్ని డౌన్ లైన్స్ వరకు వస్తుంది? 120 వరకు పర్ డే 120 సారీ 240 240 240 వరకు వస్తది. ఇటీ మన బాటం 240 వరకు మీకు వస్తది. అంటే 240 డెప్త్ వరకు మీరు తీసుకుంటారు. సౌండ్ వస్తది. డోర్ 240 డైరెక్ట్స్ వరకి మీకు రావడం జరిగింది. అంటే మీరు ఎన్ని డెప్త్‌లు అంటే 240 డెప్త్‌ల వరకు మీరు తీసుకుంటారు. అంటే ఏకంగా మీరు ఒక్కో ఐడీకి 1,20,000 తీసుకుంటారు. 240 జతల మ్యాచింగ్. ఐ మీన్ 240 మంది కాదు 1000 మంది ఉన్నారు. 10,000 మంది ఉన్నారు ఒక లైన్‌లో. ఒక రోజుకి 240 జతలకు కట్ ఆఫ్. అది 10,000 కొనొచ్చు. ఒకటో వాడు కొనొచ్చు. ఆ రకంగా మనం చూసుకున్నప్పుడు మీ ఒక్కో ఐడీకి మీకు ఇక్కడ 3 ఐడీలు ఉన్నాయండి. ఒక్కో ఐడీకి 1,20,000 కమిషన్ రావడం జరుగుతుంది. సో 1,20,000 ఇంటూ 3 అంటే 3,60,000 పర్ డే మీరు తీసుకుంటారు. ఇంటూ 30 డేస్ అంటే మీ ఇన్‌కమ్ ఎంతండి? 1,08,00,000. అలా తీసుకునే వాళ్ళు ఇప్పుడు మనకి ముగ్గురు వ్యక్తులున్నారు. సో మనము వాళ్ళు మలేషియా లాంటి చిన్న దేశంలో తీసుకోగలిగినప్పుడు మనందరం వారికన్నా బ్రహ్మాండంగా మనం తీసుకోవచ్చు. యామ్ ఐ రైట్? ఎందుకంటే భారతదేశంలో 140 కోట్ల మంది ఉన్నారు కాబట్టి. ఇదే కాకుండా నెక్స్ట్ ఏంటంటే రీటైల్ ప్రాఫిట్. కంపెనీ మనకి ఇచ్చేటటువంటి
ఇది ఏజెంట్ ప్రైస్ కింద ఇస్తది. దాన్ని మనం ఎంఆర్‌పీ మీద గాని మనం అమ్ముకోగలిగితే ఒక్కో బాటిల్ మీద రూ. 430 వరకు మీకు ఆదాయం అనేది వస్తా ఉంది. అంటే మీ కంపెనీ నుంచి ఒక సెట్ కొంటే 2000 వస్తది కమిషన్ డైరెక్ట్ రిఫరల్ కింద. అదే విధంగా దాన్ని ఎంఆర్‌పీ మీద అమ్మినప్పుడు రూ. 4,500 12,000 బిజినెస్‌కి రూ. 4,500 మీకు లాభం రావడం జరుగుతా ఉంది. ఇంతకన్నా ఏం చేయాలి చెప్పండి? అదే విధంగా ఇదే కాకుండా ఇప్పటివరకు చెప్పిన 3 ఇన్‌కమ్‌లు కూడా 3 కాదు 4 చెప్పాను. అన్ని డైలీ. ఇక ఐదవది ఆర్‌పి అంటే రిడెంప్షన్ పాయింట్స్ అంటారు. ఇంకో విధంగా చెప్పాలంటే కంపెనీ ఇచ్చేటటువంటి నజరానాలు. దీన్ని గ్రూప్ సేల్ ఇన్సెంటివ్ అంటారు. మీ టీమ్ పనిచేసినప్పుడు వారితో మీరు పని చేయించినందుకు గాను కంపెనీ షేర్స్ ఇస్తది. మీ లెఫ్ట్‌లో 10 సేల్స్, మీ రైట్‌లో 10 సేల్స్ పడితే కంపెనీ ఒక షేర్ ఇస్తది. ఆదాయంలో నుంచి 1 షేర్ రిలీజ్ చేస్తది. 1 షేర్ వాల్యూ 4,000. అంటే దాన్ని లెఫ్ట్‌లో 10, రైట్‌లో 10 అన్నప్పుడు 10 జతలు. ఒక్కో జతకి ఎంత అని మనం కాలిక్యులేట్ చేస్తే 10 జతలకు 4,000 ఇచ్చినప్పుడు ఒక జతకి 400 అవుతుంది. ఒకవేళ రైట్‌లో 5,000 సివి ఇది పర్ మంత్‌కి లెక్కేస్తారు. రైట్‌లో 5,000 సివి, లెఫ్ట్‌లో 5,000 సివి. అంటే 20 జతలు పడ్డాయనుకోండి. మీకెంతొస్తది? 8,000 వస్తది. రైట్‌లో 100, లెఫ్ట్‌లో 100 పడితే మీకు 80,000 వస్తది. సో, అది ఎందుకు అట్లా వస్తుందన్నానంటే కింద మీద మనం కాలిక్యులేట్ చేసినప్పుడు. ఒక ఐడీ అన్నప్పుడు 400 వస్తది జతకి. మీరు ట్రైపాడ్ వేసుకొని వర్క్ చేసుకోగలిగితే మీకు 800 జతకొస్తది. సో, ఇదండి. ఈ కంపెనీ ద్వారా అనేక మంది అవార్డులు, రివార్డులు తీసుకున్నారు. స్వయానా నేను 100 ఆర్‌పీ, అదేవిధంగా 50 ఆర్‌పీ, 25 ఆర్‌పీ, 350 ఆర్‌పీ ఇవన్నీ కూడా నేను తీసుకోవడం జరిగింది. మీరు చూస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. నేను తీసుకోవడమే కాదు. నా టీమ్‌లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తీసుకున్నారు. ఇది 350 ఆర్‌పీ అంటే 7,00,000 మనకి ఇది ఇండోనేషియాలో తీసుకున్నాను. 25,00,000 వర్త్ కార్‌ని ఫ్రీగా కంపెనీ నుంచి తీసుకోవడం జరిగింది. సో, నేనే కాదు మీరందరూ కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే నాకు నెట్‌వర్క్ మీద అంత అనుభవం లేదు. నేను ఒక ప్రముఖ రాజకీయ పార్టీకి శిక్షకుడిగా 18 ఏళ్ళు పనిచేశానే గానీ, నెట్‌వర్క్ మార్కెటింగ్ లీడర్‌తో అంత పెద్ద అనుభవం లేదు. అయినా నేనే ఇంత తీసుకోగలిగినప్పుడు మీరు ఈజీగా తీసుకోవచ్చు. అందులోనూ భారతదేశం సువిశాలమైంది. 140,00,00,000 జనాభా కలిగింది. కాబట్టి ఎవ్రీబడీ కెన్ టేక్. వీళ్ళందరూ కూడా నాతో పాటు నా బిజినెస్ పార్ట్నర్స్. వీళ్ళందరూ సక్సెస్‌ఫుల్‌గా ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు. వీళ్ళందరిని మీరు చూస్తా ఉన్నారు. సో, దిస్ ఈస్ వాట్ ఫ్రమ్ మై సైడ్. ఈ కంపెనీ ద్వారా అనేక మంది ఫారిన్ ట్రిప్పులు తీసుకెళ్ళాను. ఇండియా టాప్ లీడర్‌గా కొనసాగడానికి నా టీమ్ ఇచ్చినటువంటి సపోర్ట్‌తోనే ఈరోజు నేను 2023 సంవత్సరానికి గాను ఇండియా టాప్ లీడర్ అవార్డ్ తీసుకున్నాను. వీళ్ళందరూ కూడా నా టీమ్. మన టీమ్ అంతా కూడా ఇండోనేషియా అదేవిధంగా ఆహ్, దాంతో పాటు ఇది వచ్చి కంబోడియా దేశంలో. కంబోడియా దేశంలో మేమందరూ కూడా మీరిక్కడ చూస్తా ఉన్నారు. భారత జెండాను పట్టుకొని మనం పైకి వెళ్ళడం జరిగింది. సో, ఇండోనేషియాలో మన టీము నాతో పాటు ఉన్నటువంటి సహచరులతో భారత దేశం తరపున ఇండియా టాప్ లీడర్‌గా నేను ఇక్కడ ఉన్నాను. మీరు చూస్తా ఉన్నారు. సో, నాతో పాటు నా సహచరులందరూ గూడా మధు గాని, మిగతా వాళ్ళు గోల్డ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ గాని సక్సెస్‌ఫుల్‌గా మనం ఎళ్ళడం జరిగింది. ఇందులో చాలా మంది ఒక మంచి స్థాయికి వచ్చినటువంటి వాళ్ళున్నారు. 5 దేశాలు తిరిగిన వాళ్ళున్నారు. 3 దేశాలు తిరిగినటువంటి వాళ్ళున్నారు. మరి ఈ కంపెనీలో మీరు చూస్తే ఏకంగా ఒకరు కాదు, ఇద్దరు కాదు. వీరు చరణ్య చాంగండి మలేషియా వీరిది. చైనా నుంచొచ్చి మలేషియాలో సెటిల్డ్ అయింది. ఈవిడ ఒక లాయర్. ఆవిడ తన లాయర్ ప్రాక్టీస్‌ని వదిలిపెట్టి ఇందులో ఫుల్ టైమ్ చేశారు. ఎందుకంటే దీని పవర్ ఏంటో అర్థమైంది కాబట్టి. 2 హౌస్‌లు, 2 కార్‌లు తీసుకున్నారు. సుమారుగా 80,00,00,000 సంపాదించడం జరిగింది. వీరు మూర్తి పొంగవనం గారు మన అప్లైన్. మరి చదివింది 4 తరగతి.
వారు 4 కార్లు తన పేరు మీద, తన వైఫ్ పేరు మీద 3 కార్లు తీసుకొని వీవీఐపీ లెగసీగా ప్రతి నెల 1,08,00,000 తీసుకుంటా ఉన్నారు. ఇక అందరికన్నా ఎక్కువగా సంపాదించినటువంటి వ్యక్తి హజార్ జైతున్ ఒమర్. 63 ఏళ్ల మహిళ. పెద్దగా చదువుకోలేదు. హృదయంతో తన టీం మీద పట్ల అంకిత భావంతో హెల్ప్ చేయడం ద్వారా ఈరోజు గత 3 సంవత్సరాలుగా ఏజెంట్ ఆఫ్ ద వరల్డ్ అన్న అవార్డుని సొంతం చేసుకున్నటువంటి వ్యక్తి. వీరు 150 కోట్ల పైన సంపాదించారు. 3 హౌసులు, 3 కార్లు, హార్లీ డేవిడ్సన్ బైక్ తీసుకున్నారు. కాబట్టి దిస్ ఈస్ వాట్ ఫ్రమ్ మై సైడ్. డియర్ ఫ్రెండ్స్, నేను మిమ్మల్ని అడుగుతున్నా. మిమ్మల్ని ఎవరిని నేను కోట్ల రూపాయలో లేదా లక్ష రూపాయల పెట్టుబడి పెట్టమనట్లేదు. ఎవరైనా మంచి ఒక పేషెంట్ వారికి ఎవరైతే డయాబెటిస్ గాని, గ్యాంగ్రీన్‌లు గాని, క్యాన్సర్ నుంచి కాళ్ళ నొప్పుల వరకు ఏదైతే బాధపడుతున్నారో వారికి ప్రొడక్ట్ ఇప్పిద్దాం. మీ పేరు మీద ఐడీ ఇయ్యద్దాం. అప్పుడు ఫ్రీ అయిద్ది. ఒకవేళ ఒక చిన్న బిజినెస్ మీరు స్టార్ట్ చేయాలన్నా మినిమమ్ రూ. 1,00,000 కావాలి. ఇక్కడ అలాంటి అవసరం లేకుండా మీరు ఇందులో స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూస్తా ఉన్నారు రిస్క్ ఫ్రీ. తక్కువ అమౌంట్‌తో మీరు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. టైమ్ ఫ్రీడమ్ ఉంటుంది. ఎక్కడి నుంచైనా చేయొచ్చు. మీకు సెల్ ఫోన్ ఉంటే చాలు. ఇది గ్లోబల్ మార్కెట్ అండి. అంతర్జాతీయ గుర్తింపు ఉంది. చట్టబద్ధమైనటువంటి వ్యాపారం. రిజల్ట్ ఓరియెంటెడ్, పోటీ లేని వ్యాపారం. కాబట్టి మీకు నేను సర్వీసు ఇయ్యడం నా బాధ్యత. డెఫినిట్‌గా నేను ఇస్తాను. కలిసి పనిచేద్దాం. ఇది చిన్న వ్యాపారం కాదండి. మీకు పోటీ లేదు, పేటెంట్ ఉంది, ప్రొడక్ట్‌లో దమ్ము ఉంది. అంతకన్నా మించి. మీరు ఎవరికిచ్చినా వారు ఒక 6 నెలల పాటు లేదా 1 ఇయర్ పాటు వాడుకోగలిగితే అద్భుత ఫలితాలు చూస్తారు. మరి 6 నెలల దాకా మేము వెయిట్ చేయాలంటే మీరు వాడినటువంటి నెలలోనే ఒక 10%, 5% చేంజ్ వస్తేనే ముందుకెళ్ళండి. సో ఇదండి. ఇది చిన్న వ్యాపారం కాదు. పోటీ లేదు. వేరే ఇతర వ్యక్తులు ఎవరు కూడా దీన్ని అమ్మట్లేదు.